అందరికీ నమస్కారం. ఈరోజు సుప్రీం ధర్మాసనం ఒక చారిత్రాత్మకమైన తీర్పును వెలువరించడం జరిగింది. ఈ తీర్పులో భాగంగా ఎస్సీ ఎస్టీ ఉపకులాల వర్గీకరణ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టవచ్చనే చారిత్రాత్మకమైన తీర్పును వెలువరించిన సందర్భంగా ఆ వర్గీకరణకు సంబంధించిన కొన్ని విషయాలు మీతో ఈ వీడియో ద్వారా పంచుకుంటాను. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఉపకులాలు 60 పైగా ఉన్నవి. అందులో మనకు ప్రధానంగా వినిపించేది మాలమాదిగలతో పాటు 60 ఉపకులాలు ఎస్సీ సామాజిక వర్గంలో ఉన్నవి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీల జనాభా 19%గా 54 లక్షలుగా ఉన్నది. సో ఇందులో భాగంగా ఈరోజు వెలువరించిన తీర్పు సారాంశం ఏంటంటే, ఎస్సీలో ఉన్న ఈ 60 కులాలు వారి వారి సామాజిక ఆర్థిక స్థితిగతుల ద్వారా అందరూ అభివృద్ధిలోకి రావాలనే ఉద్దేశంతో వారిని వర్గీకరణ ABCDగా వర్గీకరించే వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తూ ఈరోజు సుప్రీం ధర్మాసనం తీర్పు వెలువరించింది. 7 సభ్యులు గల ఈ ధర్మాసనం 6:1 నిష్పత్తిలో ఈ జడ్జిమెంట్ను ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా రాబోయే రోజుల్లో విద్యా ఉపాధి అవకాశాలలో ఎస్సీ ఉపకులాల వర్గీకరణ ద్వారా చేపట్టడానికి అవకాశం కల్పించిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దానికి సంబంధించిన ఆర్డినెన్స్ త్వరలో జారీ చేస్తామని తెలియజేశారు. సో ఈ తీర్పు ద్వారా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 కానీ 341 కానీ ఎటువంటి ఉల్లంఘన జరగదని చెప్పేసి ఈ తీర్పు ద్వారా సుప్రీంకోర్టు తెలియజేసిన క్రమంలో ఇది ఆచరణలోకి త్వరలోనే రాబోతుందని మీ ద్వారా ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.